హాయ్ అండి, అందరూ బాగున్నారా? పిల్లలు చికెన్ 65 అడిగారండి. అలాగే బోన్లెస్ చికెన్ ఒక 1 కేజీ తీసుకొచ్చారు. అలాగే మంచిగా 3 టైమ్స్ బాగా గడిగానండి. అలాగే 3 టైమ్స్ గడిగాక వాటర్ లేకుండా చూసుకున్నాను. అలాగే సాల్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఎక్కువ కారం తినేవాళ్ళు వేసుకోవచ్చు, మా ఇంట్లో తినమండి. అలాగే నేను రెడీ చేసుకున్న మసాలా కొంచెం వేసాను. అలాగే చికెన్ మసాలా కొంచెం వేసాను. కొంచెం మనకి పెప్పర్ కూడా కొంచెం వేసానండి. చిటికెడు సరిపోతుంది, ఎందుకు మిరియాల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. చికెన్ 65 ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా చెప్పండి. అలాగే 1 కేజీ చికెన్కి కార్న్ఫ్లోర్ అండి, అది 100 గ్రామ్స్ తీసుకున్నాను. మనకి సరిపోతుంది 100 గ్రామ్స్ 1 కేజీకి. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు తీసుకున్నాను, 2 స్పూన్లు చాలు. కానీ కలిపిన తర్వాత మాత్రం మినిమం హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే మనం వేసుకోవాలండి. చాలాసేపు బయట పెట్టొద్దు, మళ్ళీ మనకి బాగా రాదన్నట్టు. బాగా కలపాలి అండి. కలిపేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పక్క పెట్టాలి. ఎంతమందికి ఇష్టం చికెన్ 65 నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫుడ్ కలర్ ఎప్పుడు చేసినా నేను వేయను, కాకపోతే కొంచెం వీడియో కోసం కలర్ఫుల్గా ఉంటుందని వేసానండి. ఫుడ్ కలర్ వాడడం కూడా అంత మంచిది కాదు. హాఫ్ అన్ అవర్ పెట్టానండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తీసాను, ఆయిల్ వేడెక్కాక ఫ్రిడ్జ్లో నుండి తీసానండి. వెంటనే ఆయిల్ చాలా డీప్గా వేడవ్వాలి. ఎక్కువ వేడైన తర్వాత వేసుకోవాలి మనకి, అప్పుడే 65 చాలా బాగా వస్తుంది చికెన్ 65. ఓకేనా, మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. అలాగే ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, చూడండి కలర్ఫుల్గా ఉన్నది. ఎందుకు కలర్ఫుల్గా ఉందంటే మనం ఫుడ్ కలర్ వేసాం కదా, అందువల్ల. కొందరు అవాయిడ్ కూడా చేయొచ్చు, వేసుకోకుండా ఉండడమే బెస్ట్. కాకపోతే చూడడానికి బాగుంటుంది అనేసి మనం ఫుడ్ కలర్ వేసాము. వేసుకోకుంటేనే బాగుంటుంది, ఎల్లో కలర్ వస్తుంది మనకు. వేసుకోకపోతే, వేసుకుంటే కొంచెం ఆరెంజ్ కలర్ రెడ్డిష్లో వస్తుంది. పిల్లలకి చాలా ఇష్టం అండి, అప్పుడప్పుడు చేసి పెడుతుంటా. అలాగే మీరు కూడా అలాగే చేస్తారా? నాకు తప్పకుండా చెప్పండి. ఇంకా ఈ బయట తినడం ఫుడ్ అంత మంచిది కాదు కదా, అందుకనేసి ఇంట్లో చేసి పెట్టడమే బెస్ట్ కదా పిల్లలకి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మీరు కూడా ఏం చేసుకున్నారో నాకు తప్పకుండా చెప్పండి, ఓకేనా? ఎక్కువ స్పైసీగా కాకుండా నార్మల్గా చేశానండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు ఇష్టం ఉండదండి, మా పిల్లలకే. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి, టేక్ కేర్.